గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈ మధ్యకాలంలో ప్రతి వారికి కూడా ఆర్థికంగా అనేకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. అప్పులు పాలవడం, తీసుకువచ్చినటువంటి అప్పు తీరేటువంటి మార్గం కనబడకపోవడం, ఇక్కడి నుంచి తెచ్చినటువంటి అప్పు ప్రెషర్స్ అనేటువంటి ఎక్కువ పెరగడం, వీటి వల్ల మానసికమైన క్షోభకు ఎక్కువ గురవ్వడం, ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగడానికి మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిహారాలు, ఏ విధమైనటువంటి దేవాలయాలు, ఏ విధమైనటువంటి దేవతా ఆరాధన, మూలమంత్ర జపం ఏ విధంగా చేసుకోవాలి, లక్ష్మీదేవి ఆరాధన ఏ విధంగా గావించాలి అనే విషయంలో మొట్టమొదటగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుందాం. ముందుగా మేషరాశి వారు అనగా అశ్విని నక్షత్రం, అదేవిధంగా భరణి నక్షత్రం 4 పాదాలు వారు, ఇక కృత్తికా నక్షత్రం 1 పాదం వారు కూడా ఈ మేషరాశిలోకి ఇచ్చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉండి అప్పులు ఊపులో నుంచి బయటపడటానికి మేషరాశి వారు ఈ జూలై 9వ తారీఖు నుంచి ఉగాది వరకు కూడా నేను చెప్పిన విధంగా మీరు దేవతారాధన చెయ్యండి. చక్కగా అప్పుల ఊబు నుంచి బయటపడేటువంటి మార్గం లభిస్తుంది. అంతేకాకుండా మానసికమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గి ప్రశాంతమైన జీవితానికి, సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం లభిస్తుంది. మేషరాశి వారు 9వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ గణపతయే నమో నమః అంటూ మూలమంత్ర జపాన్ని, మీకు ఎవరన్నా గురువు గారు ఉంటే వారి దగ్గర మూలమంత్రాన్ని తీసుకోండి. ఒకవేళ గురువుగారు లేరు, మాకు ఎవరు ఇచ్చేటువంటి వారు లేరు అనుకుంటే కనుక క్లీం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ లక్ష్మీదేవి గణపతి తొడ మీద కూర్చున్నటువంటి ప్రతిమని మాత్రమే లక్ష్మీ గణపతిగా ప్రకటిస్తాం. ఇక్కడ కనబడుతున్న విధంగా లక్ష్మీ గణపతిని మాత్రమే మనం ఆరాధించాలి. అంతేగాని లక్ష్మీదేవిని గణపతిని పక్కన పెట్టరాదు. గణపతి తొడ మీద లక్ష్మీదేవి కూర్చున్నటువంటి లక్ష్మీ గణపతిని మేషరాశి వారు నేను చెప్పినటువంటి బీజాక్షర మంత్రాన్ని 108 సార్లు పఠించి ఒక పసుపు పుష్పాన్ని ఆ ఫోటో దగ్గర కానీ లేదా ఆ స్వామివారి యొక్క పాదాల వద్ద కానీ ఉంచి తాటి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి కాస్త బెల్లాన్ని నీళ్ళల్లో కలిపి ఎక్కడన్నా చుట్టూ పారబోసుకొని మిగిలిన కాస్త బెల్లం మీరు స్వీకరించండి. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బంది అనేటువంటివి తగ్గడానికి మీకు మార్గాలు లక్ష్మీ గణపతి మాత్రమే కలగజేస్తూ ఉంటాడు. కావున లక్ష్మీ గణపతయ నమో నమః అనుకుంటూనే ఉండడానికి ఎక్కువ శాతం ఆరాధన చేయండి. పైగా అప్పుల ఊపు నుంచి మేషరాశి వారికి సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే స్లీపింగ్ పార్ట్నర్లుగా ఏదైనా వ్యాపారాల్లో కానీ లేదా పార్ట్ టైం ఇంకొక ఉద్యోగం చేసుకుని సంపాదన చేసుకోవడానికి కానీ అవకాశము అనేటువంటిది ఆగస్టు 27వ తారీఖు నుంచి ఏర్పడుతోంది. ఆ వచ్చిన అవకాశం అందిపుచ్చుకోవడానికి మాత్రమే లక్ష్మీ గణపతి ఆరాధన మేషరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ మేషరాశి వారు వచ్చే జూలై 9వ తారీఖు నుంచి ఉగాది వరకు కూడా స్ఫటికమాలని ధరించడం ఉత్తమమైనటువంటి విషయం. వేకువజామున 6:30లోగా లక్ష్మీ గణపతి ప్రతిమ ఎదురుగా కొబ్బరి నూనెతో దీపారాధన నల్లటి ఒత్తు వేసి చేయండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. రెండవది, మీకు నేను సంపాదించగలను, ఈ అప్పులు పెద్ద అప్పులు కాదు, దీన్ని తీర్చుకునేటువంటి మార్గాలు నాకు దొరుకుతాయి, భగవంతుడు నాకు అవకాశం కలిగజేస్తాడు అని ఒక భరోసా, ఒక నమ్మకం ఖచ్చితంగా మేషరాశి వారికి లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. పైగా ఈ మేషరాశి వారు అప్పుల ఊబి నుంచి
బయటపడటానికి ఖచ్చితమైన మార్గం ఆగస్టు 27 తర్వాతే లభిస్తుంది. ఇంకొక విషయం, ఈ అప్పుల ఊబులో ఉండి ఆరోగ్యం అనేటువంటిది ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సాయం సంధ్య వేళ అంటే 8 గంటల్లోగా ఏదన్నా గణపతి దేవాలయంలో స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణ చేసి 5 గుంజీలు సమర్పించి స్వామివారి ఎదురుగా తాటి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకుని వచ్చేయండి. ప్రసాదాన్ని తీసుకుని రాదు. మామూలుగా అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారు ఇచ్చిన ప్రసాదం స్వీకరించండి. ఈ తాటి బెల్లాన్ని స్వామివారికి మీరు అర్పించేయండి. ఒకవేళ గురుగారు మా ఆఫీస్ పనులు ఉండడం వల్ల మేము దేవాలయానికి వెళ్ళలేము, మరి మేమేం చెయ్యాలి అనుకుంటే కనుక అటువంటి వారు ఇంట్లో ఆఫీస్ నుంచి వచ్చిన తదనంతరం కాలు చేతులైనా సరే మోకాల దగ్గర నుంచి కాలు కడిగేసుకుని చేతులు మోచేతి దగ్గర నుంచి శుభ్రం చేసుకుని మొహాన్ని శుభ్రం గావించుకుని దక్షిణ భాగంగా మీ మొహాన్ని ఉంచి చక్కగా నమస్కారం చేసుకుని క్లీం మహాగణాధిపతయే నమః అని 11 పర్యాయాలు చదువుకుని ఒక గ్లాసు నీళ్లు స్వీకరించి 10-15 నిమిషాల తర్వాత మీరు భోజనం ఏవైతే చేద్దాం అనుకుంటున్నారో అవి చేసేయండి. గురుగారు మరి మధ్య మాంసముల పరిస్థితి ఏమిటి అంటే కనుక ఉదయం ఎవరైతే దీపారాధన చేస్తారో వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ దైనందిక జీవితాన్ని గడపండి. స్థితిగతుల అనుసారము మధ్య మాంసములకి వాటికి దూరంగా ఉండాలని నియమం ఖచ్చితంగా ఏమీ లేదు. మీరు కేవలము అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తున్నారు. దీక్ష కానీ మాలధారణ కానీ చేయడం లేదు కాబట్టి మీ దైనందిక జీవితం రోజు ఏ విధంగా అయితే గడుపుతున్నారో ఆ విధంగా గడపవచ్చు. మేషరాశి వారు వీలుంటే కనుక విజయవాడ దుర్గాదేవి ప్రాంగణంలో అమ్మవారి దర్శనానికి వెళ్తున్నప్పుడు ఎడమ చేతి వైపు ఉన్నటువంటి లక్ష్మీ గణపతి విగ్రహం కొత్తగా ఆవిర్భవించి పెట్టారు. ఆ లక్ష్మీ గణపతి స్వామివారి ఎదుట మీ గోత్రనామాలతో అర్చన చేయించుకోండి. ఒకవేళ విజయవాడ వెళ్ళలేనటువంటి వారు మీ ఇంట్లోనే లక్ష్మీ గణపతి ఆరాధన ఎంతగా చేస్తే మేషరాశి వారు ఖచ్చితంగా ఆగస్టు 27 నుంచి మంచి అవకాశము, సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశము లభిస్తుంది. వచ్చిన అవకాశాన్ని వాడు మంచోడు కాదు, వాడేతో పెట్టుకుంటే ఇది అవుతుంది అనేటువంటి అపనమ్మకం పెట్టుకోకుండా మీకు ఎవరైతే పార్ట్నర్షిప్ ఇస్తానంటున్నారో వారి యొక్క జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకుని కలిసి వస్తుందా రాదా, మీకు కుదిరేటువంటి అక్షరాలు ఏవి, ఏ వ్యాపారం మీరు ప్రారంభం చేయాలి అనేటువంటి పూర్తి విషయాన్ని దగ్గరలో ఉన్నటువంటి బ్రహ్మగారి దగ్గర చర్చించండి. ఒకవేళ కనుక మీకు అందుబాటులో లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించిన మీ యొక్క జాతకం అనుసరించి ఎటువంటి పేరు ప్రకారంగా ఎటువంటి వ్యాపారాలు మీరు చేస్తే ఆగస్టు 27 తర్వాత నుంచి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది అనేటువంటి విషయం మేషరాశి వారికి పూర్తిగా విశదీకరించి మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇంతకు ముందే మీరు పార్ట్నర్షిప్లో కానీ వ్యాపారాలు పెట్టి కానీ నష్టపోతూ ఈ వ్యాపారం ఇంకా వదిలేద్దాం అనుకుంటున్నాము, మా వల్ల కావడం లేదు అని ఎవరైతే ఉంటారో వారు ప్రతిరోజు గణపతికి గరిగిని సమర్పించి అందులో 2 గరిక పూసలు తెచ్చుకుని మీ వ్యాపార స్థలం వద్ద ఒక చిన్న ప్లేట్లో ఆ 2 గరిక పూసలు పెట్టి స్వామివారి ఎదుట కొబ్బరి నూనె దీపారాధన చేసుకుని తదనంతరం తర్వాత రోజు ఈ గరిక పూసలు తీసుకుని కళ్ళకద్దుకుని ఏదన్నా చుట్లో వేసేయండి. ఇలా మీరు 11 రోజులు చేయగలిగితే వ్యాపారంలో ఒడిదుడుకులు అనేటువంటి తగ్గి మీ వ్యాపారం మళ్ళా ఒక గాడిని పడే అవకాశం మేషరాశి వారికి లక్ష్మీ గణపతి వల్ల కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు ఈ 9వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి వచ్చే ఉగాది వరకు కూడా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారు లక్ష్మీ గణపతి ఆరాధన చేయగలిగితే కనుక అద్భుతంగా మేషరాశి వారికి ఆగస్టు 27 తర్వాత నుంచి కూడా కలిసి వస్తుంది. కావున మేషరాశి వారు వీలున్నంత వరకు కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. మరిన్ని వివరాలకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. పరమేశ్వరార్పితం.